అనే క్వాలిటీస్ గానీ ఒక టీమ్ లో ఎట్లా ఉండాలి అనేది గానీ నీకు తెలవలేదు అనేది పాయింట్. వాట్ యూ మీన్ బై బీయింగ్ ఇన్ ద టీమ్ అన్ని మూసుకొని మా క్లాన్ నాకు నచ్చకపోయినా నేను ఇలా సైలెంట్ కూర్చొని వెళ్ళి నైనిక ఆ అమ్మాయి ఇలా బాటిల్ బయట పెట్టింది నాకు హ్యూమిలేటింగ్ అనిపించింది ఎలా అమ్మాయితో ఫైట్ చేయని చెప్పాలా డిస్కస్ చేయాలి డెఫినెట్ గా. నువ్వు ఇట్లా డిస్కస్ చేస్తావా లేకపోతే ఇట్లా డిస్కస్ డిస్కస్ చేయాలనేది ఫస్ట్ ఏదైనా నీతో డిస్కస్ చేశారు లేదా నీకెలా తెలుసు నా తెలియదు కదా మాకు. మరి ఎందుకంటే చీఫ్ రిప్రజెంట్ చేస్తారు నీకేం కేమ్ ఎఫెక్ట్ అయింది నా వల్ల నేను ఇక్కడ నామినేట్ చేస్తే విష్ణుప్రియ నామినేట్ చేస్తే ఏమన్నా లాస్ట్ వీక్ నీకేం ఎఫెక్ట్ అవట్లే అది దట్ పాయింట్ ఇస్ ఇన్వాలిడ్ అన్నావు. నాకు ప్రాబ్లం ఆ అమ్మాయితో ఉంది, ప్రాబ్లం అభయనతో ఉంది. నామినేషన్ అందుకే రిపీట్ చేసిండు కావచ్చు మన కోసమే. ఇక్కడ నామినేషన్స్ అనేది ఎందుకంటే నా గేమ్ కి నీ గేమ్ కి ఎఫెక్ట్ అవుతుందని కాదు. మరి అమ్మాయి చేసినప్పుడు నీ గేమ్ కి ఏం ఎఫెక్ట్ అయింది నన్ను ఎందుకు నామినేట్ చేసాను అడిగావు. మరి లాస్ట్ వీక్ ఒక లాస్ట్ అప్పుడు మాట్లాడాల్సింది అది. ఇప్పుడు నేను ఎందుకంటే నీ పాయింట్ నాకు తప్పు అనిపించలేదమ్మా. నేను మాట్లాడిన ఫినిష్ చేయలేదు నేను. నువ్వు చేసినాకే నేను మాట్లాడా. బిగ్ బాస్ హౌస్ కి ఎవరు అన్ఫిట్ వాళ్ళని నామినేట్ చేయాల్సిన పద్ధతి ఇది. నేను అన్ఫిట్ అన్న దానికి రీజన్స్ రెండే రెండు. నీకు ఒక లీడర్షిప్ కింద ఎట్లా బిహేవ్ చేయాలి, ఏది లీడర్ తో మాట్లాడాలి, ఏది ఇంకొకరితో డైరెక్ట్ గా మాట్లాడాలి అనేది క్లారిటీ లేదు. ఏది పర్సనల్ ఏది టీమ్ టాస్క్ అనేది క్లారిటీ లేదు. దానికి నువ్వు అన్ఫిట్ అని క్లారిటీ నీకు లేదు సోనియా. నాకుంది. నాకు అభయానతో పర్సనల్ ఇష్యూ ఉంది కాబట్టి నేను అభయానతో పర్సనల్ గా మాట్లాడినా. అది నేను పర్సనల్ గా మాట్లాడలేదా? నేను పర్సనల్ గా మాట్లాడినా అన్నతో వెళ్ళి. అండ్ అన్న చేసిన టాస్క్ మొత్తం క్లాన్ అందరితోనే మాట్లాడి నేను అమ్మాయిని అన్నా డైరెక్ట్ మీరేం పర్సనల్ మాట్లాడుకోలేదు అక్కడ. తప్పు చేయలేదు సోనియా, నువ్వు హెల్ప్ చేస్తున్నావు అని కూడా నేను అప్రిషియేట్ చేసిన. దట్ పాయింట్ యు ఆర్ టాకింగ్ టుడే టోటలీ రాంగ్. మీరు నాకేమని పర్సనల్ కూర్చొని నాకేమని రాంగ్ తెలుసా? మీరు డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వచ్చిన డిస్కషన్ అది